పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. పక్కా ప్రణాళికతో పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 2026లో ప్రాజెక్టు పూర్తవుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి చిరునామాగా మారుస్తామంటున్న ఎంపీ మహేష్ యాదవ్తో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. అయితే పక్కా ప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం మనతో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, పోలవరం షెడ్యూల్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? అదే అండి, పోలవరం ప్రాజెక్టు మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బై 26 కల్లా కంప్లీట్ చేస్తామన్నాం. అదే రకంగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ డైఫామ్ వాల్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈవెన్ నిర్వాసితులు కూడా పేమెంట్లు ఇవ్వడం జరిగింది. 900 కోట్ల నిధులు కూడా రిలీజ్ అయ్యాయి. వాళ్ళ అకౌంట్లకు కూడా ఈ వారంలోనే పడిపోయాయి. ఇవాళ మీరు చూస్తే నిర్వాసితులకి ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా నిర్వాసితులకు ₹1 డబ్బులు రాలేదు. వాళ్ళకి ఇంకొక 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఎక్కడ గానీ చేయలేదు. ఇవాళ నిర్వాసితులకి అసలు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. అలాంటిది మేము వచ్చిన 6 నెలల్లోనే నిర్వాసితులు డబ్బులు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలో ఓన్లీ 2%, 4% వర్కులు జరుగుతాయి. ఇవాళ 6 నెలల్లో నుంచే ఇవాళ వచ్చే సంవత్సరానికెల్లా ఆల్మోస్ట్ 12% పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇంకా రావాల్సిన దాంట్లో ఇంకా 18% పనులు కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. అది కూడా వచ్చే రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. కంపల్సరీ ప్రాజెక్టు 26 కల్లా కంప్లీట్, 26 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని మేము అన్ని కూడా ఇది చేసుకున్నాం. అదే రకంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ మీరు పోలవరంకి ముందు ఎవరిని అనుమతిపోతున్నారు. ఇవాళ ఎవరైనా కానీ పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి పనులు చూసుకొని ఎంత పనులు జరుగుతున్నాయి కూడా జనాలు చూసుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు వచ్చే 5 ఏళ్లలో కంపల్సరీ కట్టి నీళ్లు కంపల్సరీ రిలీజ్ చేస్తామని చెప్తున్నాం. ఏదైతే పోలవరం ప్రాంత వస్త్రంతో కూడా పోలవరం ప్రత్యేక జిల్లా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు, ఏమంటారు? అదే అండి, అది మా చంద్రబాబు నాయుడు గారి డిసిషన్. అది స్టేట్ పాలసీ. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది సార్ డిసిషన్ తీసుకోవాలి. ఇప్పటివరకు అయితే దాని గురించి ఏం ఆలోచన లేదు. ఏమైనా ఉంటే ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే సార్ ఏమైనా చెప్తే చూడాలండి. మీరు ఏలూరు ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఏలూరు పార్లమెంట్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి? ఇవాళ అండి చాలా వరకు ఎలక్షన్లలో హామీలు చెప్పినట్టు కూడా ఆల్మోస్ట్ చేస్తున్నామండి. అన్ని ఆ అడుగులే ముందుకేసాము. ఈ 6 నెలల్లోనే చాలా వరకు ఇవాళ పామ్ ఆయిల్ రైతులు చూస్తే మేము 17,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తామని క్యాంపెయినింగ్ లో చెప్పాము. ఇవాళ వాళ్ళకి 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి చెప్పాము, అది కూడా అయ్యింది. పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము, ఇవాళ పనులు మొదలయ్యాయి. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే రైతులకు అండగా ఉంటామని చెప్పాం, అదే రకంగా రైతులకి ఇవాళ టొబాకో రైతులకి 5% GST పడుతుంది. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. అది కూడా ఇవాళ తీసుకొని వెళ్ళాం. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లో నిన్న సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ 5% వేయద్దండి, వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి అని చెప్పాం. వాళ్ళకి అది 5% వేయాలని వాళ్ళు ఏదో కంక్లూజన్ చేస్తుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం. ఇవాళ రాసి వాళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అప్పుడే లెటర్ రాస్తున్నాం. మళ్ళీ రిమైండర్ లెటర్ మళ్ళీ రాస్తున్నాం. మళ్ళీ ఈసారి పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మళ్ళీ మాట్లాడతాం. రైతులకు అండగా ఉంటామని చెప్పాం. అదే రకంగా రైతులకు అండగా ఉంటున్నామండి ఇవాళ. అలాగే రైతులకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మన ఏలూరు పార్లమెంట్ లోనే వస్తే బాగుంటుందని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి ఇక్కడ 330 ఎకరాలు మనకు ముందే ఒక ఇండస్ట్రియల్ కి ఐడెంటిఫై చేసినారు. అది కోర్టులో ఉన్నది. అది కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారికి చెప్పాం. అది సాల్వ్ చేసి ఆ 330 ఎకరాలు అదేమైనా సాల్వ్ అయితే అది ఇండస్ట్రియల్ పార్క్ కింద మనం డెవలప్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా అదంతా కూడా 17వ తారీఖు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ ఇండస్ట్రియల్ పార్క్ కి గవర్నమెంట్ ఏమన్నా అది మనకి గవర్నమెంట్ నుంచి మనము మాట్లాడి వాళ్ళని కేసు ఉండేతో ఏమైనా కాంప్రమైజ్ చేపించి ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళగలితే ఆ పార్క్ లో కూడా ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏలూరు పార్లమెంట్ లో ల్యాండ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఇక్కడ ఇండస్ట్రియల్ రావాలంటే చాలా వరకు జంకుతుంటారు. అందుకని ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రియలిస్టులు కూడా రావడానికి ముందుకుంటారు. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ 1 రోజుతో 2 రోజులతో అవ్వని పని కాదు, బట్ లాంగ్ టర్మ్ లో క్రియేట్ చేస్తున్నాం. రైతులకు సంబంధించి
యువతకు సంబంధించి మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఏం చెప్పామో అదే రకంగా పనులు చేస్తామని తెలుపుతూ ఏదైనా కానీ రైతులకి ఏ సమస్య ఉన్నా కూడా మా నోటీస్ లో పెట్టాలని కూడా వాళ్ళకి తెలుపుతున్నాం. ఇవాళ మేము ప్రయత్నం చేసి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ డబ్బులు కొరత చాలా ఉంది కాబట్టి అభివృద్ధి చేయడంలో కొన్ని రోజులు డిలే అవుతుందేమో చెప్తే మన రాష్ట్రం ఇవాళ అంతా కూడా కరెక్షన్ జరుగుతుంది. మళ్ళీ మన రాష్ట్రంలో మళ్ళీ ఫైనాన్స్ కుదుబాటు వచ్చినాక మళ్ళీ చాలా వరకు డెవలప్మెంట్ చేస్తున్నాం. అదొక్కటే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఇవాళ IIITకి సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాం, ఏలూరు హాస్పిటల్ కి సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాం. అవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. అవి వచ్చిన తక్షణమే ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే ఆ సౌకర్యం ఫెసిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి అది వాడుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా తెలుపుతున్నాను. ఏలూరు పార్లమెంటు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గా మన్నే, జీదిల్ న్యూస్, ఏలూరు. రెండు కలిపి హౌసింగ్ ఇస్తారు, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకుని ల్యాండ్ కూడా